ఇక రిజర్వాయర్ వద్దు మా భూములు మాకే ముద్దు అంటూ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఆజిలాపూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన ఇర్విన్ రిజర్వాయర్ కోసం ఆజిలాపూర్ గ్రామానికి సంబంధించిన 123 ఎకరాల భూముల సేకరణ కోసం నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. 100 మంది బాగు కోసం 1000 మందిని నాశనం చేయడం సరికాదని మండిపడ్డారు. సర్పంచ్ రమేష్ గౌడ్ నా పేరు. వీళ్ళందరూ డిండి 82 రిజర్వాయర్ లో భాగంగా భూములు కోల్పోయే రైతులు వీరందరికీ సపోర్ట్గా మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ దొంగ చేసుకుంటేనే వీళ్ళకు ఉండేది. ఇప్పుడు అక్కడ మొత్తము కులవృత్తుల వాళ్ళే, తాడి చెట్లు అన్నీ ఉన్నాయి. అక్కడ రోజు తాళ్ళు ఎక్కువని రోజు అమ్ముకుంటేనే సాయంత్రం పూటకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఆ భూములు కోల్పోతే వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళు ఇచ్చేది చారాన, అక్కడ వాల్యూ ఎక్కువ ఉన్నది. అందుకనే మాకు ఈ రిజర్వాయర్ వద్దు, మాకు మా పొలాలు మాకే కావాలి, మా జీవనోపాధి మేము దాన్ని చూసుకొని బతకడానికి మా పిల్లలకు అందరికీ అవసరం వస్తుందని వీళ్ళందరూ వేడుకుంటున్నారు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. మేము ఇండియా నుంచి పట్నం పోయినాం, పల్లెలకు పోయినాం, కన్నా కష్టపడి బతికినాం. ఇప్పుడు ఇంటి తాకు వచ్చి మేము నిమ్మలంగా బతుకుదామని వరకల్లా మా పొలాలు పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? మాకు అదే రిజర్వాయర్ అవసరం లేదు, మా పొలాలు మాకు కావాలి. కాలువ తీసుకుపోండి, కానీ మా ఊర్లో రిజర్వాయర్ మాకు అక్కర్లేదు. మా 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు ఒకతానే ఉంది, అంత పోతుంది. మాకు 6 ఎకరాలు పెడితే అవతల మాకు ఒక 1 ఎకరం వచ్చేటట్లేదు. మేము ఏం చేసుకొని బతకాలి? మాకు అవసరమే లేదు. మనిషికి 2 ఎకరాలు సార్, 2 ఎకరాలు పోతుంది. నాకు 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు చచ్చిపోయింది, పిల్లలు ఉండరు. నాకు నా ఉన్న పిల్లగాడికి కూడా వేస్తాడు, ఒక భూమి లేదు సారు. ఏం చేసి బతకాలి? ఆ భూమి మా భూమి మాకే కావాలి సార్. పొలాలు పోతున్నాయి సారు. అజలాపురం మాది, రద్వేలు వెల్దండ మండలం. మేము ఎట్లా బతకగలగాలి? తాళ్ళు ఎక్కుతాం, పొలంలో తాళ్ళు ఉన్నాయి, అవి బతుకుంటేనే తాళ్ళు ఎక్కుతేనే బతుకునేది లేదు. కళ్ళు పోతుంది, పొలం పోతుంది. మాకు ఆ భూమి ఏమి పోవద్దు, ఆ తాళ్ళు పోవద్దు. మేము ఇంత వేసుకుని ఏదన్నా సాగు వచ్చింది అయిపోతే 2 మేము పోతాయని అడగనీకి వచ్చినాం సార్. మేము పోవద్దు, మా భూమి పోవద్దు, మా తాళ్ళు పోవద్దు, మేము ఎట్లా బతుకుదాం? వాళ్ళ ఊరు దగ్గరనే రిజర్వాయర్ పడుతుంది. ఏదైనా అడగతి నీ బతకనికే కూడా ఇళ్ళల్లో నీళ్ళు వస్తాయి.